స్క్రీన్ మీద ఒక రిసెప్షన్ ఫోటో యాడ్ చేశాను కదండి. వీళ్ళైతే మాకు బాగా కావాల్సిన వాళ్ళు, మాకు బాగా దగ్గర వాళ్ళు, స్నేహితులు, మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు. వీళ్ళు ఎట్లా నాకు పరిచయం అంటే, వీళ్ళు మన ఆశ్రమం దగ్గరలోనే ఉంటారు. వీళ్ళు పక్షవాతానికి మందు ఇస్తారు. ఆ రకంగా మన ఆశ్రమం వాసులకి కొంతమందికి వైద్యం చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు నాకు పరిచయం అయ్యారనమాట. ఇప్పుడైతే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఇంకా ఈ పెళ్ళి వాళ్ళ కూతురుదనమాట. ఎవరైతే మంది ఇస్తారో పక్షవాతానికి వాళ్ళ కూతురుదనమాట. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా చాలా మంచోళ్ళండి. ఇదేదో వాళ్ళని పొగడాలని కాదు కానీ భగవంతుడు వాళ్ళకి ఐశ్వర్యంతో పాటు మంచి గుణం కూడా ఇచ్చారండి. అది అందరికీ రాదనుకుంటాను. కొంతమందికి ఈ విధంగా భగవంతుడు ఇస్తాడేమో, అందులో వీళ్ళు కూడా. ఇంకా వీళ్ళైతే పెళ్ళికి ఆహ్వానించడానికి ఫస్ట్ వచ్చారంట ఒకరోజు. కాకపోతే ఆ రోజు నేను అందుబాటులో లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు నేను ఉన్నానో లేదో కనుక్కొని మళ్ళీ వచ్చి ఆహ్వానించారండి. వాళ్ళు ముందు రోజు వచ్చినప్పుడు ఇంతవరకు వచ్చాం కదా ఏముందులే అన్నట్లుగా వాళ్ళ తెచ్చిన పెళ్లి పత్రిక మన వాళ్ళు ఎవరి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయిండొచ్చు. కాకపోతే లేదు, అమ్మ ఉంటేనే అమ్మ దగ్గరే ఇవల్ల, అమ్మకి పసుపు కుంకుమ కూడా ఇవ్వాల అన్నట్లుగా మళ్ళా వచ్చి అంత బిజీలో కూడా మళ్ళా వచ్చి ఆహ్వానించి వెళ్ళారు. కాబట్టి ఈరోజైతే పెళ్ళికి వెళ్ళాము, అంటే రిసెప్షన్కి. మళ్ళీ రేపు ముహూర్తం ఉంది, ముహూర్తానికి కూడా వెళ్ళాలని అనుకుంటాను కుదిరితే. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ముహూర్తానికి రావాలమ్మా అన్నట్లుగా చెప్పారు. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే ముహూర్తానికి ఖచ్చితంగా రావాలా, మా బిడ్డకి మీ బ్లెస్సింగ్స్ ఉండాలన్నట్లుగా. ఇక్కడ చూడండి కనబడుతున్నారు కదా, సార్ పక్కన ఉండేది పెళ్లి కూతురు వాళ్ళ ఫాదరు. ఇక్కడ నా పక్కన ఇటు పక్క పెళ్లి కొడుకు మధ్యలో ఉన్నారు కదా, నాకే పెళ్లి కొడుకు మధ్యలో, తనైతే పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అనమాట. పెళ్ళైతే చాలా బాగా గ్రాండ్గా చేశారండి. జనాభా అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలామంది వచ్చారు వేలల్లో. ఇక్కడ అందులో మన అభిమానులు కూడా చాలామంది కనపడినారు, అందరూ పలకరించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా అందరినీ పలకరిస్తూ వాళ్ళ ఊరు పేర్లు అని కనుక్కొని వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మన వీడియోలు చూస్తారు కదండి, కాబట్టి మన వంతు కృతజ్ఞత మనం తెలియజేయాలి వాళ్ళకి అన్నట్లుగా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయామబ్బా. ఇంకా భోజనాలు అయితే చాలా రకాల ఐటమ్స్ చేశారు. అందులో కొన్ని మాత్రం వడ్డించుకున్నాము. ఇంకా కొన్ని కూడా తినేదానికి కుదరలేదు, ఎందుకంటే అప్పటికే అది ఎక్కువ అనిపించింది. కాకపోతే ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు కదా, ఐటమ్స్ ఎక్కువ ఉంటే. అంటే అక్కడ చూసి మనకి ఇది నచ్చితే అదే వడ్డించుకోవచ్చు, అది కూడా ఒక అంతకు మంచిదే. ఆ రకంగా నాకు నచ్చి నేను వడ్డించుకున్నాను. మా వారు కూడా నాతో పాటు నేనేమి వడ్డించుకున్నాను అవే వడ్డించుకున్నారనమాట. ఇంకా మా ఇద్దరిని చూసి మన వాళ్ళందరూ కూడా అదే వడ్డించుకున్నారు. ఇంకా నాతో పాటు అయితే జయ, అదేవిధంగా తొలిసమ్మ, రాజు, ప్రతాపు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా జయ అయితే వీడియో తీస్తున్నాడు కాబట్టి జయ వీడియోలో కనపడలేదు. జయ ఉంటే మాత్రం వీడియోలు బాగా తీస్తాడని జయకి అప్పగిచ్చేస్తాము. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయడం. థ్యాంక్ యూ.